హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకరు మన క్యారెక్టర్ గురించి వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేగాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులేం కాదు. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరు కరిగిపోయి నీకు తోడవ్వరు. కింద పడటం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపటానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంత వారెవరో పరాయి వాళ్ళెవరో తెలుస్తుంది. నిన్ను ఇష్టపడే వాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా సరే దూరం అయిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళు. విజయం నీ కళ్ళ ముందు ఉంటుంది. జీవితం ఒక గెలుపు ఓటమిల కూటమి. కష్టం రెడ్ సిగ్నల్ లాంటిది, ఎక్కువసేపు ఉంటుంది. ఓపికగా అన్నీ ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే. సంతోషం గ్రీన్ సిగ్నల్ లాంటిది, కొద్దిసేపే ఉంటుంది, కానీ తర్వాత హుషారుగా ముందుకు సాగిపోవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగేది అత్యంత బహుమతి ఏంటంటే సమయమే. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పెట్టినా తిరిగి రాంది. నా గురించి ఎవరేమనుకున్నా నో ప్రాబ్లం, నేను నవ్వుతూనే ఉంటా, నాకు నచ్చింది చేస్తా. ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేవు. అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకోవడం మన పొరపాటు. నా దృష్టిలో ప్రేమించే వారికన్నా ద్వేషించే వాళ్ళే గొప్పవాళ్ళు. ఎందుకంటే ప్రేమించే వాళ్ళు ఏదో ఒక రోజు మర్చిపోతారు, కానీ ద్వేషించే వాళ్ళు మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటారు. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసిన బంధువులు, పక్కనే ఉండు దెబ్బ కొట్టిన శత్రువులు, కొన్ని గెలుపులు, కొన్ని మలుపులు, అతి కొన్ని సంతోషాలు, పడిపోతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో సూత్రధారులు, మరికొందరు శత్రువులెవరో మిత్రువులెవరో తెలియని వైనాలు, అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోలేని జీవిత సూత్రాలు.